నమస్తే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. వివాహానికి సంబంధించి మీ ఇంట్లో ఉన్న అమ్మాయికి కావచ్చు అబ్బాయికి కావచ్చు మంచి సంబంధాలు కావాలి అని అనుకున్న వారికి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వేదిక కానుంది. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొప్రైటర్ డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. వారితో మాట్లాడాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. అసలు ఎలాంటి సంబంధాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, మొదటిగా మన ఈ కార్యక్రమాన్ని ఏదైనా ఒక ప్రార్థన శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పనిసరిగా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గం గణపతే నమః. ఓకే అమ్మ, వివాహానికి సంబంధించి వివాహంలో దోషాలు ఉన్నాయి అని చూసుకోవడం ఎలా? కొంతమంది దోషాలు లేవని చెప్తారు, పర్వాలేదని చెప్తారు. వాటిని ఎలా చెక్ చేసుకోవాలంటారు? క్రాస్ చెక్ చేసుకోవడం అన్నది. క్రాస్ చెక్ చేయడం అంటే ఇప్పుడు సాధారణంగా ఏం చేస్తున్నారంటే మాధ్యమాల ద్వారా ఈ పొంతలను కూడా వాళ్ళే చూసేసుకుంటున్నారు. ఆ తర్వాత ఏంటంటే కనుక ఇప్పుడు యాప్లన్నీ మనుషులే కదా తయారు చేస్తారు. ఈ జ్యోతిష శాస్త్ర ప్రకారము కూడా కొంచెం గణితం వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే చాలా మంచిది. అది కరెక్ట్గా ఉంటుందన్నమాట. లేకపోతే కనుక లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఈ రెండు కూడా వాళ్ళే అంచనాలు వేసేసుకుంటే ఇంకెలా మరి? అందుకని అవి కొంచెం తప్పుదారి పట్టడం వల్ల వివాహాలు విఫలమైనప్పుడు అయ్యో చూసేసామండి మేము, పాయింట్లు అయితే బ్రహ్మాండంగా వచ్చాయి, ఇలా అయ్యింది అనేసి మా అబ్బాయికి ఇలా అయింది, మా అమ్మాయికి ఇలా అయింది అని అంటూ ఉంటారు. సాధారణంగా ఏంటంటే జ్యోతిష్యుల దగ్గరికి తీసుకెళ్ళి గణితం కూడా వేసేటటువంటి వాళ్ళ దగ్గరికి పట్టుకెళ్ళి మీరు చూపిస్తేనే అప్పుడు మీరు ఓకే అనేసి ముందుకు వెళ్ళండి. అంతేగాని జాతకంలో కొన్ని అంటే ఇప్పుడు చంద్రాత్తు చూడాలి, లగ్నాత్తు చూడాలి, శుక్రాత్తు చూడాలి, వివాహ పొంతన ఆ రకంగా చూసినప్పుడు కుజదోషాలు ఉండొచ్చు, లేకపోతే నాగదోషాలు ఉండొచ్చు, పిల్లలు పుట్టే యోగాలు ఉన్నాయా లేదో చూసుకోవాలి, ఆ తర్వాత ఆయుర్దాయం ఎలా ఉందన్న చూసుకోవాలి, 7th హౌస్లో ఎవరున్నారో చూసుకోవాలి, అష్టమంలో ఎవరున్నారో చూసుకోవాలి. ఇవన్నీ చూసుకొని ఆ తదుపరి ఓకే అని చెప్తే అప్పుడు వివాహానికి ముందుకు పెడుతూ ఉంటారు. అది నిజమైనటువంటి ప్రక్రియ. కానీ ఏంటంటే మనకి తెలుసు అని వెళ్ళిపోతే ఇక మేము మాత్రం ఏం అనుసరిస్తాం? ఇక అదనమాట సంగతి. ఓకేనమ్మా, ఈరోజు ఎలాంటి ప్రొఫైల్స్ తీసుకొచ్చారు? వివాహం కోసం కంగారు పడే వాళ్ళందరినీ తెచ్చేసా. కొన్ని ప్రొఫైల్స్ చూద్దామా? డెఫినెట్గా. బ్రాహ్మిన్స్లో 25 సంవత్సరాల పాప, 5'3" హైట్, బీటెక్, 7.5 లక్షల ప్యాకేజీలు ఉంది. ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మిన్స్లోనే 28 సంవత్సరాలు, 5'4" హైట్, బీటెక్, 12 లక్షల ప్యాకేజీలు ఉంది. ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'3" హైట్, బీటెక్, ఈ అమ్మాయి 10 లక్షల ప్యాకేజీలు ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్, 25 సంవత్సరాలు, 5'2" హైట్, బీటెక్ చేసింది, 8 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. చౌదరి క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'6" హైట్, బీటెక్, ఈఎంఐ తగినటువంటి ఉద్యోగం చేస్తుంది, 15 లక్షల ప్యాకేజీలో ఉంది, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. చౌదరి క్యాస్ట్లో వరుడు కావాలి. చౌదరి క్యాస్ట్, 25 సంవత్సరాలు, 5'3" హైట్, ఈఎంఐ బీటెక్ చేసింది, తదుపరి ఈఎంఐ 10 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. 3 కోట్ల ప్రాపర్టీ ఉంది. మున్నూరు కాపు క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'3" హైట్, బీటెక్, 7 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'6" హైట్, 15 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా గంగపుత్ర క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'3" హైట్, బీటెక్, ఎంబీఏ, ఈఎంఐ కూడా 12 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'7" హైట్, బీటెక్, ఈఎంఐ కూడా 50,000 జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'5" హైట్, బీటెక్, గవర్నమెంట్ జాబ్ చేస్తుంది, 80,000 జీతం. తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్, 25 సంవత్సరాలు, 5'5" హైట్, చార్టర్ అకౌంటెంట్, ఈ పిల్లకు కూడా తగినటువంటి వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'5" హైట్, ఎంబీఏ చేసింది, 50,000 జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్, 25 సంవత్సరాలు, 5'2" హైట్, బీటెక్, 6 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9826604439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఈ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారు, అమ్మాయికి కావచ్చు అబ్బాయికి కావచ్చు, వారి యొక్క ఫోటో పూర్తి వివరాలు కనుక ఈ వాట్సాప్ నెంబర్కి పంపించినట్టయితే కనుక ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరి ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుంటారు. మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు మీకు చూపించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా లైవ్లోనే మాట్లాడాల్సిన అవసరం లేదండి. కొంతమందికి కాల్ కలుస్తుంది, మరికొంతమంది
మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వారు ఎవరైనా సరే ఈ వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే సరిపోతుంది. వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. మీ నుంచి కూడా వివరాలు తీసుకుంటారు. మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే చూస్తూ ఉంటారు. కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. హిందువులు అయితే సరిపోతుంది. ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలి. అలాంటి వారు ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. అమ్మ, ఒక జాతకంలో ఇన్ని దోషాలు ఉన్నాయి అని తెలుసుకోవడం అంటే చాలా మందికి ఒక దోషమనే ఉండదు, 2-3 రకాలు కూడా ఉంటాయి కదా. అసలు నిజంగా ఎన్ని ఉంటాయంటారు ఒక మనిషికి? ఒక మనిషికని చెప్పలేమమ్మా. వాళ్ళు పుట్టినప్పుడు ఇప్పుడు మొన్న చూడండి, పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి, సప్తగ్రహ కూటమి కూడా ఏర్పడింది. మరి అలాంటప్పుడు పుడితే మరి వాళ్ళకి మరి అలా చూసినట్లయితే లగ్నం ఏమైందో దానికి లగ్నాత్తు వాళ్ళు ఫస్ట్ హౌస్లోనో సెకండ్ హౌస్లోనో ఏ కుంభంలోనో లేకపోతే మీనంలోనో ఉంటే అక్కడే ఉంటారు కదా వీళ్ళందరూని. కనీసం మేషంలో ఉన్నా కూడా 12వ ఇంట్లో ఇన్ని గ్రహాలు ఉన్నాయి కదా, అలాగా ఆ విధంగా చూసుకోవాలన్నమాట. అంతేగాని ఒక్కొక్కసారి ఎక్కువ గ్రహాలు ఒకే దానిలో ఉండడం జరుగుతూ ఉంటుంది. అందువలన అది శుభం అంటే పాపగ్రహాలు శుభగ్రహాలు కలిసి ఉంటాయి. అందువల్ల ఆ పాపగ్రహాలు కూడా కలిసినప్పుడు అది మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి తప్ప పూర్తిగా న్యాయం చేయలేరన్నమాట. అందువల్ల వ్యక్తిగత జాతకం పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చాలా శ్రేయదాయకం. ఓకే అమ్మా. అంటే కొంతమంది ఒకరికి రాస్తుందంటే ఒక 2-3 సేమ్ రాసి ఉంటుంది. వాళ్ళకి బాగుంది కదా, మనకి కూడా బాగుంది అనుకుంటారు. ఇది నిజమంటారు అసలు? ఒకే సమయానికి రాజుగారింట్లో కొడుకు పుట్టాడు, ఆయన యువరాజు అయ్యాడు. అదే సమయంలో గుడిసెలో ఉన్నటువంటి వారికి పిల్లాడు పుట్టాడు. ఆ పిల్లాడు అక్కడే ఉన్నాడు. కారణం ఏంటి అంటే కర్మానుబంధే మనుష్యలోకే. ఎక్కడ పుట్టాలి అన్నది భగవంతుడి చేతిలో ఉంది కాబట్టి పుట్టిస్తాడు. అక్కడి నుంచి మనం ముందుకు వెళ్ళాలి. అంతేగాని అదే టైంలో వాళ్ళు ఇక్కడ పుట్టారు, అమెరికాలో పుట్టేవాడు పుడతాడు, ఇండియాలో పుట్టేవాడు పుడతాడు, పాకిస్తాన్లో పుట్టేవాడు పుడతాడు, ఇవన్నీ మనము కాదు. కానీ ఏంటంటే ఆ రాత కూడా తల్లిదండ్రులు ఏమిటి, వాళ్ళ గర్భవాసాన్ని పుట్టాలి, ఇవన్నీ కూడా కర్మకు సంబంధించిన విషయాలు. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. బ్రాహ్మిన్స్లో 31 సంవత్సరం, 5-10 హైటు, బీటెక్ చేసి అబ్బాయి యూఎస్లో ఉన్నాడు, 150K వస్తుంది, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. బ్రాహ్మిన్స్లో అమ్మాయి కావాలి. బ్రాహ్మిన్స్లో 29 సంవత్సరాలు, 5-8 హైటు, బీటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5-5 హైటు, ఈ అబ్బాయి బీటెక్ చేశాడు, ఈ అబ్బాయి 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5-8 హైటు, బీటెక్, ఎంఎస్, యూఎస్లో ఉన్నాడు, 120K వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. చౌదరి క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5-8 హైటు, బీటెక్ చేసి ఈ అబ్బాయి 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5-10 హైటు, బీటెక్, ఈ అబ్బాయి 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. యాదవ క్యాస్ట్, 28 సంవత్సరాల అబ్బాయి, 5-8 హైటు, బీటెక్, ఎంఎస్, ఈ అబ్బాయి కూడా ఫర్ మంత్ 6 లక్షలు వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5-7 హైటు, బీటెక్ చేసి ఎంఎస్ చేసి యూఎస్లో ఉన్నాడు, 110K వస్తుంది, పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్, 28 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్ చేసి 15 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. గంగపుత్ర క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5-7 హైటు, బీటెక్, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈ అబ్బాయి, తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5-10 హైటు, ఈ అబ్బాయి కూడా యూఎస్లో ఉన్నాడు, ఎంఎస్ చేశాడు, ₹1 కోటి వస్తుంది ప్యాకేజీ, అదేవిధంగా వెనకాల కూడా వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి ముదిరాజ్ క్యాస్ట్లో. మున్నూరు కాపు క్యాస్ట్, 30 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్, ఎంబీఏ, గవర్నమెంట్ బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నాడు, 12 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5-10 హైటు, బీటెక్, ఈ అబ్బాయి 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్. ఎస్సీ మాలా క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5-9 హైటు, బీటెక్, 50 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా మాదిగా క్యాస్ట్, 32 సంవత్సరాలు, 5-9 హైటు, బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఓకేనమ్మా, ఒక కాలర్ తీసుకుందాం. నంద్యాల నుంచి రాజశేఖర్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. మేడం ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి రాజశేఖర్ గారు. అదే మేడం, మా అబ్బాయి ఎంబీఏ అయిపోయింది. ఓకే. హైదరాబాద్లో గచ్చిబౌలిలో ఎంబీఏ, గచ్చిబౌలిలో అమెజాన్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. సరేనండి. క్యాస్ట్ ఏంటండి? ఎస్సీ మాదిగా మేడం. మాదిగా. పంపించండి, ప్రొఫైల్ పంపించండి. మంచి జాబ్స్ చేసే అమ్మాయిలు కావాలంటే వాళ్ళు కూడా ఉన్నారు.
మళ్ళీ తిరిగి మీతో మాట్లాడటం జరుగుతుంది. ప్రొఫైల్ అయితే కనుక వాట్సాప్ నెంబర్ వారు చెప్తారు, మీరు దానికి పంపించేసేయండి. ఓకేనండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866034439. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోటో బయోడేటా పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత వీర్ ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. మరొక కాలర్ నరం తీసుకుందాం. సుబ్రహ్మణ్యం గారు నమస్తే అండి. హలో సుబ్రహ్మణ్యేశ్వరి గారు నమస్తే అండి. నమస్తే అండి. మీరు టీవీ సౌండ్ తగ్గించి మేడంతో మాట్లాడరా? నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అమ్మా సుబ్రహ్మణ్యేశ్వరి గారు, చెప్పండి అమ్మా. అదే మా బాబు జాతకం గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ పెట్టండి. ఏ విషయం మీద చూడాలనుకుంటున్నారో అది కూడా విపులంగా రాసి నాకు వాట్సాప్ చేయండి. కార్యక్రమం తర్వాత నేను మాట్లాడతాను. ఓకేనా? ఓకేనండి. వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపించండి. 9866034439. ఈ నెంబర్కి వివరాలు పంపిస్తే కనుక ఈ కార్యక్రమం అయిన తర్వాత జాతక పరిశీలన కూడా చేసి మీకు చెప్పడం జరుగుతుంది. ఈ నెంబర్కి డీటెయిల్స్ పంపించండి. ఓకేనండి. ఎవరైనా సరే వివాహానికి సంబంధించి మంచి సంబంధాలు కావాలనుకుంటే కనుక వాట్సాప్ నెంబర్ వచ్చి 9866034439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోటో బయోడేటా పంపిస్తే సరిపోతుంది. వీర్ ఆఫీస్ నుంచే కాల్ చేయడం జరుగుతుంది. మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. ఒక హిందువులైతే సరిపోతుంది. ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. లేదా వ్యక్తిగతంగా కలుస్తాం మాట్లాడతాం అనుకుంటే కనుక హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, 2 దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్ కన్నా సరే మీరు కాల్ చేస్తే కనుక మీరు వ్యక్తిగతంగా కూడా కలిసి ఒకసారి మాట్లాడి మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు చూపించమంటే కనుక ఖచ్చితంగా చూపించడం జరుగుతుంది. జాతక పరిశీలన కావాలి అని అనుకుంటే కనుక ఇదే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే జాతక పరిశీలన కూడా చేస్తూ ఉంటారు. మీకు ఇన్ కేసు జాతకాలు ఏమైనా దోషాలు ఉన్నాయో చెప్పడం జరుగుతుంది. వివాహానికి సంబంధించి ఏమైనా దోషాలు ఉన్నాయో చెప్పడం జరుగుతుంది. మీకు ఇష్టమైతే కనుక వీరి ఆధ్వర్యంలోనే ఆ దోషాలకు సంబంధించి హోమాలు కూడా జరిపిస్తూ ఉంటారు. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. వెల్ సెటిల్డ్ రెడ్డి అబ్బాయిల గురించి తీసుకొచ్చానమ్మా స్పెషల్గాని. 30 సంవత్సరాల అబ్బాయి, 5'10" హైటు, రెడ్డి క్యాస్ట్ అండి. ఇప్పుడు చదివేవన్నీ బీటెక్ ఎంఎస్ యుఎస్లో 300Kలో ఉన్నాడు. I140 ఉంది అబ్బాయికి. ఒక 50 CR ప్రాపర్టీ ఉంది. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాల అబ్బాయి, 6 అడుగుల హైటు, MBBS చేసి MS చేశాడు. 200 CR ఉంది అబ్బాయికి. తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్, MS చేసి ఆస్ట్రేలియాలో ఉన్నాడు. 150K ఉంది. అదేవిధంగా PR కూడా వచ్చింది అబ్బాయికి. 50 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 31 సంవత్సరం, 5'11" హైటు, MTech, IIT చేసి ఓన్ బిజినెస్ ఉంది ఇతనికి. ఇంకా ఇంచుమించు ఫర్ మంత్ 30 లక్షల దాకా ఇన్కమ్ ఉంది. 100 CR ప్రాపర్టీ ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే సంప్రదించండి. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్ MBA. ఈ అబ్బాయి 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. ఇతనికి 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, MBBS MS డాక్టరు. నెలకి 3 లక్షలు వస్తుంది ఇతనికి. 70 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా బ్రాహ్మిన్స్లో 29 సంవత్సరాల అమ్మాయి, 11 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. బీటెక్ చేసింది. చౌదరి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'6" హైటు, MTech, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ MS యుఎస్లో 120Kలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'4" హైటు, 16 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, 15 లక్షల ప్యాకేజీలో ఉంది పాప. తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజు క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్ చేసి 10 లక్షల ప్యాకేజీలో ఉంది పాప. తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్, 7 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ఓకే అండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9866044439. ఈ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో అమ్మాయికి కావచ్చు, అబ్బాయికి కావచ్చు, వారి యొక్క ఫోటో బయోడేటా ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే సరిపోతుంది. వీర్ ఆఫీస్ నుంచే కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది మీతో. మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు చూపిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా లైవ్లోనే మాట్లాడాల్సిన అవసరం లేదు. కొంతమందికి కాల్ కలుస్తుంది, మరి కొంతమంది మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వారు ఎవరైనా సరే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే సరిపోతుంది. అమ్మ, శుభగ్రహ స్థితి తెలుసుకోవడం ఎలా? అంటే ఇప్పుడు చూడండి, మనకి ఏ పని మొదలుపెట్టినా సక్సెస్గా వాళ్ళ పేరు మీద
సక్సెస్గా ముందుకు వెళ్ళిపోతుంది అనుకోండి, అంటే వీళ్ళకి గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే దశ విదశ అని ఉంటూ ఉంటాం. అంటే దశ ఎలాంటి దశ నడుస్తుంది, శుక్రమహాదశ నడుస్తుంది, పట్టిందల్లా బంగారం అయిపోతుంది శుక్రుడు బాగుంటే. అదేవిధంగా శుక్రుడు కొంచెం నీచులో ఉన్నాడు అనుకోండి జాతకంలోని, అలాంటప్పుడు సోసోగా ముందుకు పెడతాం. అంటే డబ్బులు వస్తాయి, కష్టపడితేనే కానీ ఎక్కువ కష్టపడాలి. అలా శుభగ్రహ వీక్షణ గురువుగారు చూస్తున్నారు. ఒక 3వ ఇంట్లో ఉన్నా, 5వ ఇంట్లో ఉన్నా, 7వ ఇంట్లో ఉన్నా ఆయన చూపు దృష్టి పడితే చాలు. లగ్నాత్తు చూసినా పర్వాలేదు. ముహూర్తం చాలా మంచిది. అదేవిధంగా వాళ్ళకి అన్ని శుభాలే. ఇలా అనుకుంటే అలాగే అన్ని పనులు అయిపోతూ ఉంటాయి. ఉద్యోగం అలాగే ఉంటుంది, పెళ్ళి అలాగే ఉంటుంది, పిల్లలు అలాగే పుట్టేస్తూ ఉంటారు. అలా శుభగ్రహ వీక్షణ కానీ శుభగ్రహాలు మంచిగా ఉంటే కానీ వాళ్ళకి ఇంకా ఎక్కువ కష్టపడక్కర్లా. ఓకే అమ్మ, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. రెండో పెళ్ళి స్పెషల్గా తీసుకొచ్చానమ్మా ఈరోజు. రెడ్డి క్యాస్ట్ 33 సంవత్సరాలు, 5 హైటు, బీటెక్, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా పద్మశాలి క్యాస్ట్ 40 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, ఈ అబ్బాయి 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. రెండో పెళ్లికి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 36 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్ చేసి ఎంఎస్ చేసి యూకేలో 120Kలో ఉన్నాడు. తగినటువంటి రెండో పెళ్లికి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 40 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్ ఎంఎస్, యూఎస్లో ఉన్నాడు. 120K వస్తుంది. రెండో పెళ్లికి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 38 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంటెక్, బిజినెస్ చేస్తున్నాడు. ఈయన 20 లక్షల పైన వస్తుంది ఇన్కమ్, వెనకాల కూడా బాగా వెల్ సెటిల్డ్. రెండో పెళ్లికి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 39 సంవత్సరాలు, 5'9" హైటు, ఎంబీఏ చేసి మేనేజర్గా పనిచేస్తున్నాడు. నెలకి 2 లక్షలు వస్తుంది, వెల్ సెటిల్డ్. రెండో పెళ్లికి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 36 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, గవర్నమెంట్ జాబు, 3 లక్షలు వస్తుంది నెలకి. ఈ అబ్బాయికి కూడా రెండో పెళ్లికి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 39 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్, ఐఐటి చేశాడు. ఇతను యూఎస్లో ఉన్నాడు. 250K వస్తుంది. ఒక 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి రెండో పెళ్లికి వధువు కావాలి. అమ్మ, ఎస్పెషల్లీ వివాహ సమయంలో ఏమేం చూడాలంటారు ఇంపార్టెంట్గా? అంటే గ్రహమైత్రి ఎప్పుడు చూస్తామమ్మా. అదేవిధంగా వధూవరులకు పొంతం చూసేటప్పుడు వస్య కూటమి, వర్ణకూటమి ఇవన్నీ ఉంటాయన్నమాట. కొన్నింటికి మనం తగ్గించుకున్న మార్కులు, కొన్నింట్లో తప్పదు. ఇప్పుడు నాడీ మైత్రి తప్పదు, గ్రహమైత్రి తప్పదు, అలాగే తారాబలం, చంద్రబలం తప్పదు, యోని కూటమి తప్పదు. కనీసం ఈ 4 సరిపడితే కాస్త పాస్ మార్కులు వచ్చేస్తాయి. కాబట్టి తత్మా విషయాల్లో కొంచెం చూసి రాశి కూటమి ఒకటి ఈ చూసి చూడటం, అంటే షష్టాష్టకాలు అవ్వకుండా, త్రిజ్యేష్ఠులు అవ్వకుండా ఇలా చూస్తూ పోతామన్నమాట. అలా చూసినట్లయితే కనుక ఆ వైవాహిక జీవితం చాలా వరకు సక్సెస్ఫుల్ అవుతుంది. ఓకేనమ్మా. ఓకేనండి, వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9866044439. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, పూర్తి వివరాలు వాట్సాప్ నెంబర్కి పంపించినట్టయితే కనుక ఈ కార్యక్రమం అయిన తర్వాత వీర ఆఫీస్ నుంచే కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుంటారు. మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. ఒక హిందువులు అయితే సరిపోతుంది, ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. జాతక పరిశీలన కావాలనుకుంటే కనుక ఇదే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే ఖచ్చితంగా జాతక పరిశీలన కూడా చేస్తూ ఉంటారు. జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే కనుక ఖచ్చితంగా మీకు తెలియజేయడం కూడా జరుగుతుంది. వివాహానికి సంబంధించి దోషాలు ఉన్నా సరే చెప్పడం జరుగుతుంది. ఇన్కేస్ మీకు ఇష్టమైతే కనుక ఆ వివాహానికి సంబంధించిన దోషాలు ఏమైనా ఉంటే కనుక వారి ఆధ్వర్యంలో కూడా హోమాలు కూడా జరిపిస్తూ ఉంటారు. వివాహ దోషాలకి సంబంధించి వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలి అనుకుంటే కనుక హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, 2 దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్ కన్నా సరే మీరు కాల్ చేసి వ్యక్తిగతంగా కూడా కలిసి ఒకసారి చూసి మీకు డౌట్ ఉంటే కనుక విజిట్ చేసి మీకు ఎలాంటి సంబంధాలు కావాలో చెప్తే అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే మీకు చూపిస్తూ ఉంటారు. ఒక హిందువులైతే సరిపోతుంది. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. రెడ్డిలో ఇందాక వెల్ సెటిల్డ్ అబ్బాయిలు చెప్పుకున్నాం కదా, అదేవిధంగా అమ్మాయిలు చెప్పుకుందామమ్మా. రెడ్డి క్యాస్ట్లో బాగా వెల్ సెటిల్డ్ అండి. వెల్ సెటిల్డ్ సంబంధాల కోసం చూస్తున్నారు వీళ్ళు. బిజినెస్ కూడా చూస్తామంటున్నారు. అవి తీసుకొచ్చాను ఈరోజు. వెల్ సెటిల్డ్ అండి. 32 సంవత్సరాల అమ్మాయి, 5'7" హైటు, బీటెక్, ఎంఎస్ చేసింది. 200Kలో ఉంది యూఎస్లో. ఈ పిల్లకి H1B ఉంది, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంటెక్ చేసింది అమ్మాయి. ఐఐటి చేసి తర్వాత హైదరాబాద్లోనే 45 లక్షల ప్యాకేజీలో ఉంది. 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంబీబీఎస్ ఎంఎస్ డాక్టర్ అమ్మాయి, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది.
తగినటువంటి డాక్టర్ వరుడు కావాలంటున్నారు. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5 MBA. ఈ అమ్మాయి బిజినెస్ అనాలిసిస్ట్గా పనిచేస్తుంది. 19 లక్షల జీతంలో ఉంది. 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'6" బీటెక్. MBA చేసింది పాప. 100 CR ఉంది అమ్మాయికి. తగినటువంటి వరుడు కావాలి. వెల్ సెటిల్డ్. ఆ తదుపరి ఏమిటంటే కనుక బిజినెస్ చూస్తూ ఉంటున్నారు వీళ్ళు, అందుకని ఆ విషయం గమనించండి. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'4" MS చేసి యుఎస్లో 150Kలో ఉంది పాప. తగినటువంటి H1B ఉంది. తగినటువంటి వరుడు కావాలి. 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ రెండో పిల్లమ్మాయి 32 సంవత్సరాలు 5'6" MBBS MS డాక్టరు. నెలకి 2 లక్షల జీతం వస్తుంది. ఒక 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఈ పిల్లకి కూడా వెల్ సెటిల్డ్ మ్యాచ్ కావాలి. ఓకే అండి, వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9866044439. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా పంపించినట్టయితే కనుక సరిపోతుంది. వీరి ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడడం కూడా జరుగుతుంది. మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుంటారు. మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా లైవ్లోనే మాట్లాడాల్సిన అవసరం లేదు. కొంతమందికి కాల్ కలుస్తుంది, మరి కొంతమంది మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వారు ఎవరైనా సరే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే సరిపోతుంది. అమ్మ, కుజదోషం ఉన్న వారికి ప్రభావం వివాహం చేసుకునే వారి మీద ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? కుజదోషం ఉన్నా సరే వివాహం చేసుకుంటే కనుక. కుజదోషం ఉన్నా చిన్నప్పటి నుంచి నవ్వుకున్నాం, దోషాలన్నీ ఏముంది, అదేం పెద్ద విషయం కాదు, నాన్ సెన్స్ అనుకుని పక్కన పడేసి పెళ్లి చేసేస్తూ ఉంటారు. చేసిన తర్వాత ఎంత క్రితం వరకు వీళ్ళు బాగా చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళు, బంధుత్వాలు బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. పిల్లాడికి చిన్న విషయానికి పెద్ద రచ్చ అయిపోతూ ఉంటుంది. ఇంకా అలాంటప్పుడు ఇంకా వాళ్ళు ఇద్దరు ఇలా రోజు కొట్టుకుంటూ రోజు పంచాయతీలు చేయడం ఎందుకు, విడదీసేసి విడివిడిగా వీళ్ళ జీవితాలని మరలా వేరొకరికి ఇచ్చి చేయాలని పెద్దవాళ్ళకే అనిపించే తలనొప్పులు వచ్చినటువంటి వైనాలు ఉన్నాయి. అదే కాకుండా ఈ కుజదోషం ఒకరికి ఉండి ఒకరికి లేకపోవడం వల్ల ఒకరికి యాటిట్యూడ్ అంతా వేరుగా ఉంటుంది, కోపం ఎక్కువగా ఉంటుంది, యారగంట ఎక్కువగా ఉంటుంది, ఇంకొకళ్ళు భరించలేరు. ఆ తర్వాత వాళ్ళు వీళ్ళని భరించలేక వీళ్ళు వాళ్ళని భరించలేక ఇంకా కక్షలు కార్పణ్యాలు ఎక్కువయ్యి తర్వాత పరిస్థితులు కూడా చాలా వరకు ఇక విడిపోయే కార్యక్రమమే కాకుండా మరణతుల్యమైనటువంటి బాధల్లోకి వెళ్ళిపోతారు. అలా కూడా అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అప్పటి వరకు ఎంతో ఇష్టం, మేనరికాలే ఇదైపోతాయమ్మా. అంతటి దోషం అనమాట. అందువల్ల ఏంటంటే దోష శాంతులు చేసుకోవడం, పెళ్ళైపోతే ఇంకేం చేస్తాం మరి, దోష శాంతులు చేసుకోవడం నెల కూడాని. అదేవిధంగా వాళ్ళిద్దరికీ కూడా జాగ్రత్తగా కౌన్సిలింగ్ ఇస్తూ కొన్నాళ్ళు కష్టపడి పిల్లా పాప అయిన తర్వాత అప్పుడే వాళ్ళు వద్దెక్కి వస్తారు. అంతేగాని ఫస్టే వాళ్ళు రేజింగ్ చూసి విడగొట్టొద్దు. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. రెండో పెళ్ళి అబ్బాయి, మనం ఇందాక అబ్బాయిలు చెప్పేసుకున్నాం కాబట్టి ఇక అమ్మాయిలు చెప్పేసుకుందాం. ఇప్పుడు రెండో పెళ్ళి రెడ్డి క్యాస్ట్ 37 సంవత్సరాలు 5'5" బీటెక్ MS యుఎస్లో ఉంది పాప. 150K వస్తుంది. 220 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రెండో పెళ్ళి కాపు క్యాస్ట్ 35 సంవత్సరాలు 5'6" MTech 20 లక్షల ప్యాకేజీలో ఉంది హైదరాబాద్లోనే. ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. వెల్ సెటిల్డ్. రెండో పెళ్ళి గౌడ్స్ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'4" MTech హైదరాబాద్లోనే 16 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. వెల్ సెటిల్డ్. అదేవిధంగా కులాంతర వివాహం రెండో పెళ్ళి 35 సంవత్సరాలు 5'6" బీటెక్ బెంగళూరులో జాబ్ చేస్తుంది. నెలకి 2 లక్షలు వస్తుంది. వెల్ సెటిల్డ్. తగినటువంటి వరుడు కావాలి. ఏ కులమైనా ఓకే. ముదిరాజ్ క్యాస్ట్ రెండో పెళ్ళి 36 సంవత్సరాలు 5'3" అమ్మాయిలండి వీళ్ళందరూని. బీటెక్ చేసి హైదరాబాద్లోనే 11 లక్షల జీతంలో ఉంది పిల్ల. తగినటువంటి వరుడు కావాలి రెండో పెళ్ళికి. మున్నూరు కాపు క్యాస్ట్ రెండో పెళ్ళి 33 సంవత్సరాలు 5'5" బీటెక్ 12 లక్షల ప్యాకేజీలో ఉంది పిల్ల. తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ రెండో పెళ్ళి 27 సంవత్సరాలు 5'4" బీటెక్. ఈ అమ్మాయి 80,000 జీతంలో ఉంది హైదరాబాద్లోనే. యాదవ క్యాస్ట్లో వరుడు కావాలి. రజకా క్యాస్ట్ రెండో పెళ్ళి 30 సంవత్సరాలు. ఈ అమ్మాయి 5'3" బీటెక్ చేసింది. 10 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ఓకే అండి, వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా పంపించట్టు కనుక మీరు ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా లైవ్లోనే మాట్లాడాల్సిన అవసరం లేదు.
కొంతమంది మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, కొంతమందికి కాల్ కూడా కలవకపోవచ్చు. అలాంటి వారు ఎవరైనా సరే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు చూపిస్తుంటారు. ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. ఒక హిందువులు అయితే సరిపోతుంది, అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదివి ఉండాలి. అమ్మ, గృహదోషం వల్ల కూడా వివాహం ఆలస్యమయ్యే అవకాశం ఉందంటారా? ఉందమ్మా. ఇప్పుడు దక్షిణం వైపు ఏమైనా లోపాలు ఉంటాయి ఇంట్లో, తప్పనిసరిగా వివాహాలు ఆలస్యమవుతాయి, కుదరవు. పెళ్లిపీటల దాకా వచ్చిన సంబంధాలు కూడా తప్పిపోయేటటువంటి పరిస్థితులు వస్తాయి. ఒకవేళ వివాహం పొరపాటున వివాహాలు అయిపోయాయి, అమ్మాయిలు మన ఇంట్లోనే ఉంటున్నారంటే కూడా దక్షిణ దోషమే. దక్షిణంలో దోషం ఉంటే ఆడపిల్ల అత్తారింటికి కాపురానికి వెళ్ళదు, పిల్లలు పుట్టేసినా సరే ఇక్కడే ఉంటుంది. ఏంటి అంటే వాళ్ళిద్దరికీ పట్టం లేదు, లేదా అత్తగారికి ఆ కోడలికి పడదు, ఇలా ఏదో ఒకటి చెబుతూ ఉంటుంది, పుట్టింట్లోనే ఉంటుంది ఆ పిల్ల. కారణం ఏంటంటే ఇదే. అందువల్ల అక్కడ మార్పులు చేర్పులు చేసి కాస్తంత ఏది బాగా ఎత్తు లేకుండా పల్లంగా ఉంటే ఎత్తులు చేయించడం, లేకపోతే బాత్రూమ్స్ అటువైపు ఉండి దక్షిణం వైపు ఉండి దానికి గోడకి రెండింటికి కూడా కలిపి కట్టేస్తూ ఉంటారు కొంతమంది. దానికి లేకుండా మళ్ళీ కట్ చేయించడం, ఇలాంటివన్నీ చేస్తే తప్ప ఆ పిల్ల మళ్ళీ కాపడానికి పడదు. అన్ని రకాలు ఉన్నాయమ్మా. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, బీటెక్ చేసి ఎంఎస్ చేసి 160Kలో ఉన్నాడు ఈ అబ్బాయి. తగినటువంటి వధువు కావాలి, 50 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'11" హైట్, బీటెక్ బిట్స్ ఫిలానీలో చదువుకున్నాడు ఈ పిల్లాడు. 27 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. 25 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. నాయుడు క్యాస్ట్ 26 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్ ఎంబీఏ. ఈ అబ్బాయి కూడా 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్. మున్నూరు కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్ హైదరాబాద్లోనే 21 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. గౌడ్స్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'7" హైటు, ఎంఎస్ చేసి యూకేలో గవర్నమెంట్ డాక్టర్గా ఉన్నాడు పిల్లాడు. 2 లక్షలు వస్తుంది. ఆ తర్వాత అతనికి తగినటువంటి వధువు కావాలి, ఇక్కడి నుంచి తీసుకువెళ్ళడానికి కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు. పద్మశాలి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'9" హైటు, ఎంటెక్ చేసి 15 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ బాబుకి తగినటువంటి వధువు కావాలి. వీళ్ళందరూ కూడా వెల్ సెటిల్డ్ అండి. కులాంతర వివాహం 28 సంవత్సరాలు, 5'8" హైటు, ఎంఎస్సీ చేసి ఓన్ బిజినెస్ చేస్తున్నాడు. 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈయన. 50 కోట్ల ప్రాపర్టీ ఉంది. కులాంతర వివాహం అని ఎనీ ఓసీ బీసీ చూస్తారట, అందుకని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే సంప్రదించవచ్చు. ఎస్సీ మాలా క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్. ఇతను కూడా 12 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. హైదరాబాద్లోనే తగినటువంటి వధువు కావాలి. మాదిగా క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, 11 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. రెండో పెళ్ళి రెడ్డి క్యాస్టు, కులాంతర వివాహం కూడా చూస్తారు. 38 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, అబ్బాయి, బీటెక్ ఎంబీఏ, యుఎస్లో ఉన్నాడు. 120K వస్తుంది. 120 కాదు 250K వస్తుంది. 35 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రెండో పెళ్లికి రెడ్డి క్యాస్ట్లో అబ్బాయి. ఓకే అండి, వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9866044439. ఈ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా, అమ్మాయిది కావచ్చు అబ్బాయిది కావచ్చు, ఎవరిదైనా సరే పంపిస్తే కనుక మీరు ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు చూపిస్తూ ఉంటారు. ఒక హిందువులు అయితే సరిపోతుంది, ఏ వర్ణానికి సంబంధించిన వారిని సరే కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనమ్మా, ఈరోజు మీ విలువైన సమయాన్ని కేటాయించి స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలమ్మా. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, ఇక ఇది నటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. నమస్తే.